బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా చైనా మధ్య నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టాయి. చైనా రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసిందని శ్వేత సౌధం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు బీ జిన్ పింగ్ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పంద ఫలితమని తెలిపింది. ఈ డీల్ ప్రకారం గేలియం, జర్మేనియం, యాంటిమోనీ గా 520 రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులకు చైనా మళ్లీ సాధారణ లైసెన్సులు జారీ చేయనుంది. గతంలో విధించిన కఠిన ఆంక్షలను మరో ఏడాది పాటు వాయిదా వేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా చైనాపై విధించిన కొంతమంది వాణిజ్య పరిమితులను తాత్కాలికంగా నిలిపివేయనుంది. ఇక ఆ ఒప్పందం ప్రకారం చైనా ఈ ఏడాది 12 మిలియన్ మెట్రిక్ టన్నుల అమెరికా సోయా బీన్స్ దిగుమతి చేసుకుంటుంది. వచ్చే 3 సంవత్సరాల్లో ఈ దిగుమతిని ఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనుంది. అంతేకాకుండా అమెరికా చైనా నుంచి వచ్చే ఫెంటనైల్ ఆధారిత ఉత్పత్తులపై ఉన్న సుంకాన్ని 20% నుంచి 10% తగ్గించి డ్రగ్ ఎగుమతులపై చైనా మరింత కఠిన చర్యలు తీసుకుంటే ఆ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామం తాత్కాలికంగా ఉపశమనమే. వాణిజ్యానికి సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని అంటున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ అమెరికా కార్యకలాపాల టేకోవర్, చైనా ఆమోదం వంటి అంశాలు ఇంకా స్పష్టతకు రాలేదు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.